ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నేత్రదానం, దృష్టిదానం, అవయవదానం, ప్రాణదానం, శరీరదానం, వైద్య విద్యాదానం అనే ఆలోచనతో అమ్మా నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపకులు, అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం తెలిపారు. నేత్ర అవయవ దానంపై ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్న వారు రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన అనంతరం నేత్రదానము, దృష్టిదానం, అవయవదానం చెయ్యాలని, తద్వారా మనం మరణిస్తూ కూడా 10 మందిని బ్రతికించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మా నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకులకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం, ప్రముఖ గైనకాలజిస్ట్, సైకాలజిస్ట్ డాక్టర్ విఎస్ ధనశ్రీ నాయుడు, తెలంగాణ నేత్ర అవయవ శరీర దాన అసోసియేషన్ అధ్యక్షులు కె మల్లారెడ్డి, ఎల్వి ప్రసాద్, ఐ హాస్పిటల్ మహబూబ్ నగర్ ప్రతినిధి ఆర్ శివకుమార్ తదితరులు మాట్లాడారు. నేడు నేత్రదానము, శరీరదానం సంబంధించి, అదేవిధంగా శరీరంలో చర్మ దానంకు సంబంధించి సమాజంలో ఆవశ్యకత తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో పర్యటించి ఎంతోమంది ఎన్జిఓలను, తర్వాత ప్రజా సంఘాలను ఏకదాటిపై తీసుకొచ్చి ప్రచారం అంటే ఏదైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో, ప్రస్తుతం వారు అమ్మ నేత్ర అవయ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అనే పేరుతో ఎంతోమంది అవస్థాకులందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు. అసలు ఇక్కడ ఎందుకు వచ్చినారు, అసలు ఏమేమి కార్యక్రమం పైన అవగాహన కల్పిస్తున్నారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మీరు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు. ఇప్పుడు అసలు మీ అసోసియేషన్ సంబంధించి కూడా ఏదైతే అమ్మ నేత్ర అవయ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అనేది ఏర్పాటు చేశారు. వీరిలో ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీ పేరేంది, దీనివల్ల సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు గంజి ఈశ్వరలింగం, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం హైదరాబాద్. మా సంస్థ ద్వారా రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీరదానం, చర్మదానం గురించి ప్రజల్లో అవగాహన చేయటానికి 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము ఉన్నాము. ఇప్పుడు ఈ మా ఆర్గనైజేషనే కాకుండా జాయింట్ అలయన్స్ కమిటీ ఫర్ ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ద్వారా కొన్ని లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ కలిసి ప్రతి జిల్లాలో, మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాలో ప్రతి నెల ఒక జిల్లాలో మీటింగ్ పెట్టి ఈ జిల్లాలో ఉన్న ఎన్జిఓస్ను, సోషల్ సర్వీస్ వాళ్ళని, లైక్ మైండెడ్స్ గారిని పిలిచి ఈ రక్తదానం, నేత్రదానం, అవయదానం, శరీరదానం మీద ప్రచారం చేయడానికి మేము ఈ ప్రయత్నం ఈరోజు మహబూబ్ నగర్లో 10వ సమావేశం చేస్తున్నాము. మా యొక్క గురువు గారు నటరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. అయితే నేత్రదానం ఎందుకు చేయాలి అనే అవకాశం అంటే, మన భారతదేశంలో ఈ కార్నియా బాధితులు 11 లక్షల మంది ఉన్నారండి. మనం చనిపోయిన తర్వాత మన కళ్ళను ఎందుకు పనికి రాకుండా మట్టిలో పెడుతున్నాము, లేకపోతే కాల్చి బూడిద చేస్తున్నాం. కానీ అవి చనిపోయిన 6 గంటల లోపల మనకి ఈ కార్నియాలు పనికొస్తాయి. ఎంతోమంది ఈ కార్నియా అందుతలకి కంటి చూపుని ఇస్తాము. వాటి కోసం వీటికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే బ్రెయిన్ డెత్ అయితే కిడ్నీ, హార్ట్, లివరు, ప్రాంక్యాసిస్, గుండె ఇవన్నీ కూడా ఈ పేషెంట్ల కోసము ఇవ్వటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము తెలంగాణ జీవన్ ద్వారా. ఇప్పుడు మీరు ఈ ప్రయత్నం అనేది కొనసాగిస్తుంది. తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? ఇప్పటివరకు ఏ జిల్లాలో మీరు పర్యటించారు? మేము ఇప్పటికి 15 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇప్పటికీ వరంగల్, మహబూబా, సూర్యాపేట, ఖమ్మం, తర్వాత భూపాలపల్లి, ఆదిలాబాద్, ఇంకా మొత్తానికి 9 జిల్లాలు అయింది. ఇది 10వ జిల్లా. ఇక్కడ ఉన్న ఎన్జిఓస్, సోషల్ సర్వీస్ వాళ్ళతోటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చడం జరిగింది. యాక్చువల్గా మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ప్రజలకి, ముఖ్యంగా యువతకి, చాలామందికి ఈ రక్తదానం కానీ నేత్రదానం అవగాహన లేదండి. చనిపోయిన తర్వాత మన కళ్ళు పనికొస్తాయని తెలియదు.
అసలు రక్తం లేక ఎంతోమంది యాక్సిడెంట్ల వల్ల ప్రమాదాల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యువతకు రక్తం ఇచ్చే వయసు కెపాసిటీ ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం ఎందుకు ఇవ్వాలి, ఆయనకి ఇస్తే మనకేమొస్తుంది అనే ఒక స్వార్థ చింతన ఉంది. మనం ఇస్తేనే కదా ఎవరైనా ఇచ్చేది మనకి. అందులో రక్తము మనం ఏదైనా బజార్లో కొంటే రాదు, మనిషి నుంచి మనిషి హ్యూమన్ బీయింగ్ ఇవ్వాలి. మన డబ్బులు పెడితే రాదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రక్తము తలసేమియా వ్యాధులు ఇక్కడ ఉన్నారు. తలసేమియా వ్యాధులు అంటే వాళ్ళకి మనలాగా రక్తం ఉత్పత్తి కాదు, రెగ్యులర్గా కాదు, వాళ్ళకి ప్రతి 20 రోజులకు ఇవ్వాలి. వాళ్ళ కోసం మనం తన కోసం చేసే పనులు తనతోనే అంతరించిపోతాయని, 10 మంది కోసం చేసే పనులు 10 కాలాల పాటు స్థిరంగా ఉంటాయని నమ్మే వ్యక్తులు, కొంతమంది ప్రతినిధులు సమాజం కోసం రిటైర్మెంట్ అయిన వయసులో కూడా సమాజం కోసం కృషి చేస్తున్నారు. వారిని అందరినీ అప్డేట్ చేయాల్సిందే. ఈరోజు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు. అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈ అవయదానం ఏంది, నేత్రదానం సంబంధించి ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు మహబూబ్నగర్కి వచ్చినారు మీరు. ఏదైతే ఈ నేత్రదానము అవయదానం పైన మీరు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు డాక్టర్ ధనశ్రీ నాయుడు. నేను రిటైర్డ్ డాక్టర్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్లో. యాక్చువల్గా నేను ఈ సంస్థ గురించి చాలా విన్నా. అండ్ ప్రెసిడెంట్ అమ్మ అసోసియేషన్ వాళ్ళది ఆర్గన్ డొనేషన్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్తోనే నేను సపోర్ట్ ఇస్తాను వాళ్ళకి. ఇంకోటి బ్లడ్ నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి కానీ సొసైటీకి ఏంటిది బ్లడ్ డొనేషన్ అంటే నెత్తురు తీస్తున్నారు, బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి అట్లని కాదు. ఎప్పుడైనా బ్లడ్ 18 years నుంచి 50 years దాకా ఇవ్వచ్చు. ప్రతి మనిషి దాంతో ఏం చావరు చాలామంది నెత్తురు తీస్తే నేను చనిపోతాను. నేను 2-3 మాట్లాడితే కూడా ట్రైన్లో అడిగిన, నెత్తురు ఇస్తుండ్రమ్మా మీరు మంచి మగ పిల్లలు కదా, మీరు అరే డేంజర్ అవుతుంది, ప్రాణం పోతుంది అని చాలామందికి కూడా భయం ఉంది. అందరికీ ఒక్కటే తెలుస్తున్న, బ్లడ్ డొనేషన్ ఎప్పుడైనా మన బ్లడ్ 120 daysకి మన ఆర్బీసీ చనిపోతుంది. అది చనిపోతుందని తెలుసు మనకి, మళ్ళీ తయారవుతూ ఉంటుంది. అట్లనే మనం కూడా బ్లడ్ ఇచ్చి ఎంతోమంది ప్రాణం కాపాడవచ్చు. బ్లడ్ డొనేషన్ చాలా పవిత్రమైనది. దానికోసం బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను చాలా చేస్తాను. నేను కూడా బ్లడ్ డొనేషన్ చాలా చేసిన, చాలామందికి చేసిన, బట్ ఓన్లీ టిల్ 50 years అని నాకు తెలుసు. అది ఇప్పుడు మా పిల్లలు కూడా డాక్టర్స్ ఇస్తారు, వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ 2 times ఇస్తారు. ఒకటేమో వాళ్ళ బర్త్డే రోజు, ఇంకో దినమేమో చిల్డ్రన్స్ డే 14th November ఇస్తారు. అది అలవాటు చేసుకొని ప్రతి మనిషికి తెలవాలి, బ్లడ్ ఇస్తే ప్రాణం పోదు, ప్రాణం మళ్ళీ ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ బ్లడ్ తయారవుతుంది మనది. అది ఒకటి ఇంపార్టెంట్. బ్లడ్ డొనేషన్ ఈజ్ అ మస్ట్ అని చెప్పాలి. ఇంకోటి దాంతో ప్రాణం కాపాడుతుంది. ఎంతోమంది బ్లడ్ తక్కువైపోయిందని షాక్ స్టేట్లో చనిపోతారు. ఆపరేషన్స్లో బ్లడ్ లేదని కొంచెం కాంప్లికేషన్స్ వస్తుంది. దానికి ఇదొకటి నేను చాలా ఇంపార్టెంట్ తీసుకుంటా. ఇంకోటి ఈ సంస్థల ఈ ఆర్గన్ డొనేషన్స్లో అది ఎంత పవిత్రమైన అసోసియేషన్ అంటే, ఎంతమంది ప్రాణం పోతుంటే, ప్రాణం పోయేటోళ్ళది ఎట్లైనా బ్రెయిన్ డెత్ వాళ్ళకి మనం వాళ్ళ ఆర్గన్స్ ఎంతో మందికి, అది ఒక్క మనిషికి కాదు ఎంతో మంది పేషెంట్స్కి అది యూస్ఫుల్ అవుతుంది. ఎట్లా అంటే కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, ప్యాన్క్రియస్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్ కూడా ఇప్పుడు చాలా మటుకు డొనేషన్ చేస్తున్న డోనర్స్ కూడా ఉన్నారు. నేను చాలామందిని ఈవెన్ బాంబేలో కూడా చూసిన, ఆ డోనర్స్తో ఎంత బెనిఫిట్ అయింది. వాళ్ళు 10 years ఒక పేషెంట్ అయితే 10 years జేబీ హాస్పిటల్లో ముంబైలో 10 years ఇంకా బ్రతికే ఉంది, ఏమీ ప్రాబ్లం లేక. సో బ్లడ్ డోనర్స్ చాలామంది రావాలి, వాళ్ళ ఆ సంగతి తెలుసుకోవాలి. ఇంకెక్కడైనా ఏమైనా అయితే హాస్పిటల్స్లో మనుషులు చనిపోతే వాళ్ళ ఆర్గన్స్ బాగుందా లేదా, కళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. 6 hours లోపల మంచి కళ్ళు ఉంటే ఎంతోమంది బ్లైండ్ పీపుల్కి చాలా లైఫ్ ఇదవుతుంది వాళ్ళకి. అంటే కన్ను చూపు వచ్చిందంటే వాళ్ళకి లోకం చూడగలుగుతారు. సో నేనైతే ఐ డోనర్స్ని చాలామందిని చూసిన, వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు దేవుడు ఇచ్చింది మాకు అంటే మీకు ఎట్లొచ్చింది తెలుసా అది అంటే, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని మేము తప్పకుండా వాళ్ళకి కాళ్ళు మొక్కుతాం. మేము ఎంతో ప్రాణంతో వాళ్ళని తలుచుకుంటాం, ఎవరు చెప్పండి అని కూడా నన్ను అడిగిండ్రు. సో బ్లడ్ డోనర్స్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన
అయిపోయిన వాళ్ళకి అలా ఐస్ ఇచ్చిన వాళ్ళకి నాకు తెలుసు. సో నేను ఈ అసోసియేషన్ చాలా మంచిది, అవేర్నెస్ రావాలి. నేడు మారుతున్న జీవన పరిస్థితులు, ఆహార అలవాట్లు ద్వారా ఎంతోమంది ఈరోజు డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ డయాబెటీస్ బారిన పడడంతో శరీరంలో ఎంత కంట్రోల్గా డయాబెటీస్ను కొనసాగిస్తున్నా ఇటు కండ్లు అంటే సైట్ పైన కండ్ల మీద కిడ్నీల పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా నష్టపోయేది డయాబెటీస్ క్యాండిడేట్స్ కండ్లు కాబట్టి ఆ కంటికి సంబంధించి కంటి నిపుణులు ఏం చెప్తున్నారు, అసలు ఏ విధంగా మనం వాటిని డొనేట్ చేయొచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు అనే పరిస్థితి తెలుసుకున్నాం. ప్రస్తుతం మన ముందు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, ప్రముఖ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ సంబంధించిన ప్రతినిధి మన ముందు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతము దాదాపుగా 100లో ఒక 70 మెంబర్స్ డయాబెటీస్ బారిన పడుతున్నారు. దీని ద్వారా ఎక్కువగా వారికి కండ్లకే ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది అంటున్నారు. తర్వాత ఎంతోమంది ఈ కంటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి మీరు యాక్చువల్గా మీరు ఒక ఈ ఐ స్పెషలిస్టు, మీరు నిపుణులు అని మనకు తెలియజేస్తున్నారు డాక్టర్ నటరాజ్ గారు కూడా. ఇది మీరు ఏ విధంగా వీటిని సంబంధించి వివరాలు తెలియజేస్తారు? సార్ నా పేరు శివకుమార్ అండి. నేను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి రమయామ్ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ తరఫు నుంచి ఇక్కడ నేను పోస్టింగ్లో ఉంటాను. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతినిధి ఇక్కడ ఉంటాము. యాక్చువల్గా ఇక్కడ వచ్చి 2 years అవుతుంది. మనం ఇక్కడ వాస్తవం ఇక్కడ మా ఇల్లు కూడా ఇక్కడే. సో ఏంటంటే ఇక్కడ మనము కార్నియా అనేది సేకరణ చేస్తూ ఉంటాము ఆఫ్టర్ డెత్ తర్వాత హాస్పిటల్లో ఉండి. మనం ఎట్లా అంటే చనిపోయిన 6 గంటల లోపు కనుక మనకి ఇంటిమేషన్ ఇస్తే కనుక మనం రికవరీ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ మనం హాస్పిటల్లో డెత్ అయినా చేస్తాము. నేను 7 to 4 ఇక్కడ ఉండి మనం డెత్ అయినప్పుడు చెక్ చేస్తాం అనమాట. అంటే ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పి వెతుక్కొని చూసి తర్వాత మనం ఇక్కడ అలాగే నెక్స్ట్ టైం ఇక్కడ హాస్పిటల్లో కాకుండా ఇంటి దగ్గర ఎవరైనా డొనేట్ చేస్తామన్నా కూడా ఇట్లా నటరాజ్ సార్ అని చేస్తూ ఉంటారు. అవుట్ సైడ్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఐ డొనేట్ చేయాలంటే దానికి సంబంధించి ఇప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువు వాళ్ళతో మీరు ఏ విధంగా మీరు అనుమతులు తీసుకుంటారు? సార్ అదే తప్పకుండా. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాస్పిటల్లో చనిపోతే కనుక మన దగ్గర రికార్డు ఉంటుంది హాస్పిటల్లో ఎలా చనిపోయారు వీళ్ళు అని చెప్పి. మనం అది చెక్ చేస్తాం అనమాట. అవన్నీ చెక్ చేసి మనకు యూస్ఫుల్లే ఉంది వాళ్ళ ఐ డొనేషన్కి వాళ్ళు పర్ఫెక్ట్ అర్హులు అనుకున్నప్పుడు మనం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేస్తాం అనమాట. అక్కడ ఫోన్ ఉంటే ఫోను, వాళ్ళు వెళ్ళిపోతే కనుక ఫోన్తో కాంటాక్ట్ చేస్తాము. లేదు అంటే వాళ్ళు అక్కడే ఉంటే మాట్లాడతారనమాట. నేను సో అండ్ సో అని మనం ఇంట్రొడ్యూస్ చేసుకొని వాళ్ళకు నేత్రదానం ఇలా చెయ్యండి, చనిపోయారు కదండి, చనిపోయిన లోపు ఇలా చేస్తే కనుక తన చూపన్న వృధా కాకుండా ఒక ఇద్దరిలో బ్రతికుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక ఇద్దరిలో అంటే ఒకరు డొనేట్ చేస్తే ఒక ఇద్దరికి యూజ్ చేస్తాం మనం. సో మీ పర్సన్ ఇప్పుడు చనిపోయినా కూడా తను వృధా కాకుండా తన చూపన్న ఒక ఇద్దరు బ్రతికించిన వాళ్ళు అవుతారు మీరు అని చెప్పి వాళ్ళు నేను మోటివేట్ చేస్తాను వాళ్ళని. వాళ్ళు సరే అయిన తర్వాత మన దగ్గర లెటర్ ప్యాడ్ ఉంటుంది అన్నమాట. కన్సెంట్ తీసుకుంటాం. మెయిన్ ఎవరితో తీసుకుంటాం అంటే బ్లడ్ రిలేషన్, భర్త కానీ బంధువు కానీ, అంటే బంధువు సెకండ్గా విట్నెస్గా ఇద్దరిది తీసుకుంటాము. రక్త సంబంధికులు మాత్రం 100% ఉండాల్సిందే అక్కడ. ఎందుకంటే వాళ్ళు సైన్ చేస్తేనే మనం తీసుకోవడానికి ఉంటుంది. అలా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోనే మనం మోటివేట్ చేస్తాము. ఈవెన్ వాళ్ళు నేను నైట్లో డెత్ అయిపోయి ఇంటికి వెళ్ళినా కూడా నేను చూసి మనకు యూస్ఫుల్ కేసు ఉంటే మోటివేట్ చేస్తాం వాళ్ళని. మోటివేట్ చేసి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా రికవరీ చేస్తాము. మనం తీసుకొని ఏది ఉంటుందంటే ఒక చెరువులో పడి ఇట్లా పడిపోతారు కదండి ఆ చనిపోయిన వాళ్ళు కానీ, అండ్ HIV పాజిటివ్ అలాంటివి ఉంటాయి కదా కాంట్రాస్, అట్లాంటి వాళ్ళే కానీ మనం తీసుకోమన్నమాట. పనికి రావు సార్. అట్లా సార్ దానికి ఏం ప్రాబ్లం ఉండదు సార్. డయాబెటిక్ ఎలాంటి ప్రాబ్లం, మనం తీసేది ఇప్పుడు ఒకప్పుడు ఐబాల్ అంతా తీసేదండి. ఇప్పుడు మనం తీసేది జస్ట్ కార్నియా అంటారు. మనం ఇప్పుడు నల్లగుడ్డు పైన ఒక పల్చటి పొర ఉంటుంది. మన వాచ్ మీద అద్దం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ఒక పొర మనం ఇప్పుడు తీసేది కూడా జస్ట్ ఒక కార్నియా మాత్రమే రిమూవ్ చేస్తాం. ఇప్పుడు మన గుడ్డంతా అప్పుడు ఉండే సార్, ఒక 30 days బ్యాక్ ఉండే. ఇక్కడ మన మహబూబ్ నగర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు ఐబాల్ అంతా తీస్తారేమో అనే అపోహలో ఉన్నారు అంతే తప్ప తెలీదు. ఇప్పటికీ ఒక కార్నియా మాత్రమే కట్ చేసి తీస్తారు, ఐబాల్ అంతా అలాగే ఉంటుంది అని మాత్రం వాళ్ళకి తెలియదు చాలా మంది. ఇప్పుడు నేను ఇక్కడే వాస్తవం కాబట్టి నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను సార్. నేను ఎలా అంటే మీరు ఐబాల్ అంతా కాదని మనం రిమూవ్ చేసేది జస్ట్ ఓన్లీ కార్నియా మాత్రమే రిమూవ్ చేస్తాము. మీరు భయపడాల్సింది ఏమి ఉండదు, బ్లీడింగ్ రావడం అట్లాంటిది ఏమి ఉండదు. ఎలా ఉందో అలాగే ఉంటుంది. మీరు డొనేట్ చేయడం వల్ల ఒక ఇద్దరికి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేస్తాం మనం. చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అంటే అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళతో కన్సెంట్ తీసుకొని మనం ఇద్దరికి చూపు వస్తుంది, వెలుగునిస్తారు మీ చనిపోయిన వాళ్ళకి కూడా అని చెప్పి మనం వాళ్ళతో కన్సెంట్. శరీర భాగాలకు సంబంధించి అన్ని రకాల NGOలు తర్వాత ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా అవసరమైతే పర్యటించి సమాజాన్ని అవగాహన కార్యక్రమాల్లో తెలియజేస్తామంటున్నారు. ప్రస్తుతం మన ముందు ఏదైతే తెలంగాణ నేత్ర అవధాన సంఘం అధ్యక్షులు K. మల్లారెడ్డి మన ముందున్నారు. సార్ నమస్తే.
సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అసలు? యాక్చువల్గా మీరు చేస్తున్న ఈ ఏదైతే అవగాహన కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరణ చెప్పండి. సార్ నా పేరు మల్లారెడ్డి, నేను వరంగల్ నుంచి వచ్చాను. మేము గత 10 సంవత్సరాల నుండి వరంగల్లో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేత్ర అవయవ శరీర దానం పైన దాదాపు 600 కార్యక్రమాలు నిర్వహించాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో. మేము ఇప్పటి వరకు కూడా నేత్రదానాలు కూడా ఒక 300 పైన మేము కార్నియా సేకరణ చేసి మేము ఎల్వి ప్రసాద్ వాళ్ళకి అప్పచెప్పాం. మా దగ్గర వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఉంది. వారి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ ఎల్వి ప్రసాద్ వారి ద్వారా మేము 300 నేత్రదానాలు చేశాం. తర్వాత 130 శరీర దానాలు అంటే పార్థివ దేహాలను కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ వారికి ఇచ్చాము. అయితే దీనివల్ల ఏమిటి అంటే ఒక నేత్రదానం మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులకు చూపునిస్తుందనే అటువంటి కాన్సెప్ట్ తోటి అందరినీ అవగాహన పరుస్తున్నాం. మరణానంతరం జీవిస్తూ రక్తదానం చేద్దాం, ప్రాణదానం కల్పిద్దాం. మరణిస్తూ నేత్రదానం చేస్తాం, ఇద్దరు అందులకు చూపునిద్దాం. మరణిస్తూ శరీర దానం చేద్దాం, 100 మంది డాక్టర్లకు మనం పాఠమైదాం. అదే మాదిరిగా అవయవ దానం చేద్దాం, అభాగ్యులకు మనం 8 మందికి ఒక అవయవదాత 8 మందికి ప్రాణం కల్పిస్తాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము ముందుకు పోతున్నాం. ఇట్లా అవగాహన కల్పిస్తున్నాం. మరి నేత్రదానం అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది కార్నియా అందులకు మాత్రమే ఉపయోగపడుతుంది, గుడ్డి వాళ్ళకు మాత్రం ఇది ఉపయోగపడదు. మరి ఇలాంటి కార్నియా అందులు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో అంటే 10 లక్షల నుండి 20 లక్షల వరకు ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా 40,000 మంది ఈ కార్నియా అంధత్వానికి గురవుతున్నారు. అంటే మధ్యలో చూపుకు పోయేటువంటి పరిస్థితిని మనం కార్నియా అంధత్వం అంటాం. ప్రతి జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్నియా అంధత్వ నివారణకు వారు చైర్మన్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమం. కానీ ఎక్కువగా అవగాహన కల్పించబడడం లేదు వారి యొక్క వేరే పనుల వల్ల. మరి మాలాంటి ఆర్గనైజేషన్స్ ముందుపడి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మేమంతా ఉచితమే. మరి ఈ నేత్రదానాలు కూడా శరీర దానాలు కూడా అన్నీ కూడా ఉచితమే. ఎవరు కూడా ఏమి ఆశించవలసినటువంటి అవసరం లేదు. ఈ కుటుంబ సభ్యులు త్యాగం చేసేటువంటి వాళ్ళు ఇది కేవలం దాన గుణంతో చేయడం జరుగుతుంది. దీన్ని ఈ విధంగా చేస్తున్నటువంటి క్రమం. అయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ 20 లక్షల మంది భారతదేశంలో ఉన్నారంటే ఒకవేళ కనుక భారతదేశంలో మరణిస్తున్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కనుక దానం చేస్తే ఒక్క వారం 10 రోజులలో ఈ కార్నియా అంధత్వం నివారణ జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. తర్వాత శరీర దానం అనేది మన శరీర దానం చేస్తే మెడికల్ కాలేజీలో ప్రత్యక్షంగా అతడు డాక్టర్ గారు వైద్యులు ఎంబీబీఎస్ విద్యార్థి ప్రత్యక్షంగా నేర్చుకుంటాడు. ప్రొఫెసర్ కంటే ఎక్కువగా ఈ దేహాన్ని తెలుసుకొని లోపల ఉన్నటువంటి అవయవాలన్నింటినీ అమెరికా ఏ విధంగా ఉంది, ఏ డిసీజ్ తోటి చనిపోయారు, ఇవన్నీ కూడా గుర్తించి నేర్చుకుంటారు. అంటే ఒక మృతదేహం బ్రతుకున్న వారికి పాఠం చెప్తుందంటే ఎంత గొప్పతనమో మనం చూడాలి, ఎంత గొప్ప కార్యమో మనం భావించాలి. లక్షలు పెట్టినటువంటి లక్షలు పెట్టినా దేహం దొరకదు. అలాంటిది మనం మరణిస్తూ కూడా ఈ విధంగా త్యాగం చేసినట్టుంటే మన జీవితాన్ని త్యాగం చేసుకున్న వాళ్ళం అవుతాం, సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించాలి. మేము కూడా ఒక సామాజిక బాధ్యతగానే చేస్తున్నాం తప్ప మేమే ప్రోత్సాహకాలు కానీ ఏమీ ఎవరిని ఆశించకుండా మేము చేస్తున్నాం. మేము కూడా అనేకమైనటువంటి వేల డబ్బులు కూడా ఖర్చు చేసుకొని మేము ఈ విధంగా చేస్తున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎందుకు చేస్తున్నాము అంటే మేము ఇప్పుడు ఒకవేళ నేత్రదానం చేసినా శరీర దానం చేసిన అవయవ దానం చేసిన 11వ రోజు